హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఈసారి ఆక్షన్ టేబుల్ మీదకి వచ్చి టాప్ 15 వికెట్ కీపర్స్ గురించి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చి చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టీమ్ కి సెకండరీ వికెట్ కీపర్ గా ఉపయోగపడే ఇండియన్ ప్లేయర్స్. 15th ప్లేయర్ అనుజ్ రావత్. లాస్ట్ ఇయర్ గుజరాత్ టీం తన బేస్ ప్రైజ్ అయిన 30 లక్షలకే తీసుకోవడం జరిగింది. సీజన్ మొత్తంలో ఆడడానికి ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశం కల్పించలేదు. జాస్ బట్లర్ కి ఒక బ్యాకప్ వికెట్ కీపర్ గా మాత్రమే కన్సిడర్ చేయడం అయితే జరిగింది. 2021 సీజన్ లోనే తన ఐపీఎల్ డెబ్యూ అయితే జరిగింది. ఈ 6 ఏళ్లలో తను ఆడింది 24 మ్యాచ్ల్లో మాత్రమే. 19.88 యావరేజ్ తో 318 పరుగులైతే చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 119 మాత్రమే ఉంది. తన కెరియర్ మొత్తంలో ఒకే ఒక హాఫ్ సెంచరీ అయితే చేశాడు. టాలెంట్ అయితే ఉంది. ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోలేకపోయాడు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలిగే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎస్ భరత్. డొమెస్టిక్ లెవెల్లో ప్రూవెన్ ప్లేయర్. ఐపీఎల్ లో ఆడిన అనుభవం కూడా ఉంది. గతంలో ఐపీఎల్ లో చూసుకుంటే ఆర్సీబీ, జీటీ, కేకేఆర్, డీసీ ఈ 4 ఫ్రాంచైజీల తరపున ఆడడం అయితే జరిగింది. భరత్ ప్రైమరీ స్కిల్ అయితే మాత్రం వికెట్ కీపింగ్. ప్రెసెంట్ జనరేషన్ లో ఇండియాలో ది బెస్ట్ వికెట్ కీపర్స్ లో భరత్ కూడా ఒకడు. కొన్ని సంవత్సరాల క్రితం టీమిండియాకి టెస్టుల్లో రిషబ్ పంత్ లేని టైంలో వికెట్ కీపింగ్ కూడా చేశాడు. టోటల్ తన ఐపీఎల్ కెరియర్ లో ఇప్పటి వరకు ఆడింది 10 మ్యాచ్లు. ఇందులో 28 యావరేజ్ తో 199 పరుగులైతే చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 112 అయితే ఉంది. మిడిల్ ఆర్డర్ లో మంచి యాంకర్ ఇన్నింగ్స్ అయితే ఆడుతాడు. ఏ టీం కైనా ఒక మంచి సెకండరీ వికెట్ కీపర్ గా అయితే ఉపయోగపడతాడు. నారాయణ్ జగదీశన్ ప్రెజెంట్ రెడ్ హాట్ ఫామ్ లో అయితే ఉన్నాడు. ఒక నెల క్రితం రిషబ్ పంత్ గాయపడేటప్పుడు తన స్థానంలో టీమిండియా టెస్ట్ స్క్వాడ్ లో అయితే సెలెక్ట్ అయ్యాడు. అలాగే రాబోయే వెస్టిండీస్తో ఆడబోయే టెస్ట్ సిరీస్లో కూడా తన స్థానాన్ని రీగైన్ అయితే చేసుకోగలిగాడు. గతంలో ఐపీఎల్లో సిఎస్కే, కేకేఆర్ ఈ 2 టీమ్స్కి ఆడిన అనుభవం అయితే ఉంది. డొమెస్టిక్ సర్క్యూట్లో నారాయణ్ జగదీశన్ హైలీ రేటెడ్ ప్లేయర్. తన ఫస్ట్ క్లాస్ కెరియర్లో 50 యావరేజ్ అయితే ఉంది. మంచి సాలిడ్ బ్యాటింగ్ టెక్నిక్స్తో పాటు కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేయగలడు. ఏ టీంకైనా ప్రస్తుతం ఒక మంచి సెకండరీ వికెట్ కీపర్గా ఫ్యూచర్లో గ్రూమ్ చేసుకుంటే ప్రైమరీ వికెట్ కీపర్గా ఎదగగలిగే ఆ ఎబిలిటీ అయితే తన సొంతం. ఈ సీజన్ ది 100 లీగ్ సెన్సేషనల్ ప్లేయర్, హైయెస్ట్ రన్ గేటర్ జార్డాన్ కాక్స్. ఈ వికెట్ కీపింగ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కి ఈసారి ఐపీఎల్లో ఫస్ట్ ఎవర్ కాంట్రాక్ట్ దొరికే అవకాశం అయితే ఉంది. అగ్రెసివ్, ది మోస్ట్ ఎక్స్ప్లోజివ్ నాక్స్ ఆడటం తన ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. వరల్డ్ వైడ్ గా అన్ని ఫ్రాంచైజీ లీగ్స్ లో కూడా ఆడుతూ ఉంటాడు. SA20లో సన్ రైజర్స్ టీం తరపున ఆడడం జరిగింది. సిఎస్కే, కేకేఆర్ లాంటి టీమ్స్ ఈసారి తనని టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అలెక్స్ క్యారీ గతంలో ఐపీఎల్లో డీసీ టీం తరపున అయితే ఆడాడు. అది కూడా జస్ట్ 3 మ్యాచ్ల్లో మాత్రమే అవకాశం లభించింది. ఒక 32 రన్స్ అయితే చేశాడు. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఐపీఎల్ ఆక్షన్ లో అన్సోల్డ్ గానే మిగిలిపోతున్నాడు. 2025 ఛాంపియన్ ట్రోఫీలో ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఆస్ట్రేలియా టీమ్ కి స్పెషలిస్ట్ టెస్ట్ వికెట్ కీపర్ గా అయితే ఉన్నాడు. టెస్ట్ ప్లేయర్ గా ముద్ర పడిపోవడంతో ఆక్షన్ లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు తన మీద అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ 2025 సీజన్ లో కుశాల్ మెండిస్ జాస్ బట్లర్ స్థానంలో జీటీ టీమ్ కి టెంపరీ రీప్లేస్మెంట్ గా అయితే వచ్చాడు. ప్లే ఆఫ్స్ లో డెబ్యూ కూడా చేశాడు. ఓవరాల్ తన ఐపీఎల్ కెరీర్ లో ఆడింది ఆ ఒకే ఒక్క మ్యాచ్. జస్ట్ 20 రన్స్ అయితే చేశాడు. శ్రీలంక టీమ్ కి 3 ఫార్మాట్స్ లో కూడా ది మోస్ట్ రిలయబుల్ ప్లేయర్ గా అయితే ఉన్నాడు. యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతాడు. అవసరం అనుకుంటే స్కోర్ బోర్డ్ ని పరిగెత్తించగలడు. మంచిగా ఈ ఇన్నింగ్స్ ని యాక్సలరేట్ కూడా చేస్తాడు. మంచి లీడర్షిప్ స్కిల్స్ అయితే ఉన్నాయి. శ్రీలంక టీం కి ఓడిఐలో కెప్టెన్ గా అయితే చేస్తున్నాడు. ఈసారి ఐపీఎల్ లో తనకి మరొక 1 మోర్ ఛాన్స్ అయితే లభించవచ్చు. ఇండియా, ఇంగ్లాండ్ ఆండర్సన్ టెండూల్కర్ టెస్ట్ ట్రోఫీలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన జేమ్స్ స్మిత్ ఆ తర్వాత ఐపీఎల్ టీమ్స్ రాడార్స్ లో అయితే
అయితే పడ్డాడు. మరి ఈ వికెట్ కీపర్ ఫినిషర్ కోసం ఈసారి ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య గట్టి పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు. తనైతే మాత్రం మనకు 1 more సీజన్ అయితే వెయిట్ చేయాలి. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఐపీఎల్ 2025 సీజన్ మెగా ఆక్షన్ లో జేమీ స్మిత్ అయితే రిజిస్టర్ చేసుకోలేదు. కాబట్టి ఈ మినీ ఆక్షన్ లో తను పాల్గొనేందుకు అవకాశం అయితే లేదు. డొనోవన్ పెరీరా మరి ఈ సౌత్ ఆఫ్రికన్ ఎక్స్ప్లోజివ్ వికెట్ కీపర్ ఫినిషర్ లాస్ట్ ఇయర్ డీసీ టీం తరపున అయితే ఆడాడు. ఒక మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం అయితే లభించలేదు. ఆ తర్వాత సిఎస్కే టీం తన్నే ట్రేడ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించింది. అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్, T20 ఫార్మాట్ లో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. మంచి 6 హీటింగ్ ఎబిలిటీ అయితే ఉంది. ఒక్కసారిగా అమాంతం గేమ్ ఫేజ్ అయితే చేంజ్ చేయగలడు. SA20 లీగ్ లో ఫాస్టెస్ట్ 50 కొట్టిన రికార్డు కూడా తనదే. నెక్స్ట్ ప్లేయర్ బెన్ డకెట్. గత కొన్నేళ్లుగా ఐపీఎల్ లో రిజిస్టర్ చేసుకోవడం, ఒక్కసారి కూడా ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ తనని తీసుకోవడానికి అసలు ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. రాబోయే సీజన్ లో ఈ పరిస్థితి అయితే మారొచ్చు. ఇంగ్లాండ్ బేస్బాల్ ఎరాలో వాళ్ళ టీం తరపున అగ్రెసివ్ గా ఆడుతూ ది కన్సిస్టెంట్ ప్లేయర్ గా ఉన్నవాడు బెన్ డకెట్. ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ తనని తీసుకున్నా పవర్ ప్లేలో మాత్రం ఫ్లయింగ్ స్టార్ట్స్ అయితే ఇస్తాడు. తనకి వన్ ఆఫ్ ద మేజర్ స్ట్రెంత్ ఇండియన్ కండిషన్స్ లో స్పిన్ ని చక్కగా అయితే ఆడుతాడు. ఆఫ్ఘన్ వికెట్ కీపర్ రహమానుల్లా గుర్బాజ్ ఓవరాల్ తన ఐపీఎల్ కెరియర్ లో ఇప్పటి వరకు 19 మ్యాచ్లు ఆడి 363 పరుగులైతే చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 135 అయితే ఉంది. యావరేజ్ మాత్రం జస్ట్ 22. మంచి స్కిల్ టాలెంట్ రెండు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు దానికైతే తగిన న్యాయం అయితే చేయలేకపోయాడు. కేకేఆర్ టీం తరఫున ఎన్నో ఆపర్చునిటీస్ అయితే కల్పించారు. పిల్సాల్ట్ లాంటి గేమ్ చేంజింగ్ ప్లేయర్ ని బ్యాక్ చేయలేకపోయినా రహమానుల్లా గుర్బాజ్ ను మాత్రం కేకేఆర్ టీం గత 3 ఏళ్లుగా బ్యాక్ చేస్తుంది. బట్ ఆ టీంకి అనుకున్నంత మంచి రిజల్ట్స్ అయితే గుర్బాజ్ ఇవ్వలేకపోతున్నాడు. సో మరి ఈ సీజన్ లో తనని రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా జెర్సీ కలర్ మారితే తన అదృష్టం మారుతుందేమో చూడాలి. డైనమిక్, వెర్సటైల్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గ్లెన్ ఫిలిప్స్ లాస్ట్ ఫ్యూ సీజన్స్ గా ఐపీఎల్ లో ప్రతి సీజన్ లో కూడా ఏదో ఒక ఫ్రాంచైజీ తనని కొనటం, ఏ ఫ్రాంచైజీకి వెళ్ళినా తన్ని 100% ఉపయోగించుకోకుండా అండర్ యూటిలైజ్ అవుతున్న ది మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్ తనే. స్కిల్ టాలెంట్ రెండు ఉన్నా కలిసి రావట్లేదు. లక్ అయితే తన వైపు అయితే లేదు. ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ తో పాటు ఈవెన్ ప్రెజర్ సిచ్యువేషన్ లో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలడు. వరల్డ్ క్లాస్ ఫీల్డర్, మల్టీ యూటిలిటీ ప్లేయర్. మరి చూడాలి ఈసారి అయినా ఐపీఎల్లో తనకి సీజన్ మొత్తం ప్లేయింగ్ లెవెల్లో రెగ్యులర్గా అవకాశాలు దొరుకుతాయో లేదో. సౌత్ ఆఫ్రికన్ ఎక్స్ప్లోజివ్ వికెట్ కీపర్ క్వింటన్ డెకాక్ ఐపీఎల్లో మల్టిపుల్ ఫ్రాంచైజీస్ తరఫున అయితే ఆడాడు. ఎక్కడ ఆడినా ది కన్సిస్టెంట్ ప్లేయర్ అయితే తను. లాస్ట్ ఇయర్ తనని కేకేఆర్ టీం 3,60,00,000 అయితే తీసుకున్నారు. మరి ఆ సీజన్లో 8 మ్యాచ్లు ఆడి 152 పరుగులైతే చేశాడు. స్ట్రైక్ రేట్ 130. లాస్ట్ సీజన్లో ఆర్ఆర్ టీంకి ఎగ్నెస్ట్గా ఆడిన 97 అన్బీటెన్ నాక్ తప్పించి మరొక చెప్పుకోదగ్గ నాకైతే తన బ్యాట్ నుంచి రాలేదు. డెవాన్ కాన్వే ఐపీఎల్లో ఆల్రెడీ ప్రూవెన్ ఓపెనర్. గతంలో సిఎస్కే టీం తరఫున చాలా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ని అయితే ఆడాడు. ఏ టీంకి ఆడినా టాప్ ఆర్డర్లో తను మంచి స్టెబిలిటీని అయితే ఇవ్వగలడు. మంచి యాంకర్ ఇన్నింగ్సెస్ని అయితే ఆడుతూ ఉంటాడు. ఇండియన్ కండిషన్స్లో స్పిన్ బౌలర్స్ని ఆడటంలో ఎక్సలెంట్ ప్లేయర్. లాస్ట్ ఇయర్ సిఎస్కే టీంకి వరస్ట్ సీజన్. అలాగే డెవాన్ కాన్వే బ్యాట్ నుంచి కూడా పెద్దగా రన్స్ అయితే రాలేదు. లాస్ట్ సీజన్లో తను 6 మ్యాచ్లు ఆడి 156 పరుగులైతే చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 131 ఉంది. యావరేజ్ 26. రాబోయే సీజన్లో ఒక మంచి రిలయబుల్ ఓపెనర్ కావాలనుకున్న ఏ ఫ్రాంచైజీకైనా డెవాన్ కాన్వే ఒక మంచి ఆప్షన్. ఈసారి ఆక్షన్ టేబుల్ మీదకి వచ్చే ది బెస్ట్ ఇండియన్ వికెట్ కీపర్స్ లో ఇషాన్ కిసాన్ ఒకడు. లాస్ట్ సీజన్ లో మిక్స్డ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఒక 2 మంచి నాక్స్ అయితే ఆడాడు. అవి తప్పించి మధ్యలో సరిగా అయితే ఆడలేదు. సో మరి ఎస్ఆర్ఎస్ టీం రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కొంచెం కన్సిస్టెన్సీ అయితే తక్కువ. రాబోయే ఐపీఎల్ 2026 ఆక్షన్ టేబుల్ మీద ఇండియన్ వికెట్ కీపర్స్ లో టాప్ వికెట్ కీపర్ అయితే మాత్రం బహుశా ఇషాన్ కిసాన్ అవ్వచ్చు. ఆల్రెడీ ఐపీఎల్లో ప్రూవెన్ ఫారెన్ వికెట్ కీపర్స్ లో జానీ బెయిర్స్టో ఒకడు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో టెంపరీ రీప్లేస్మెంట్గా వచ్చిన ప్లేయర్స్ అందరిలో కూడా ది మోస్ట్ ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది తనే. లాస్ట్ ఇయర్ ముంబై టీం తరఫున
కీలకమైన ప్లేయర్స్ మ్యాచ్ల్లో కీ పెర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చాడు. గుజరాత్ టీమ్ కి ఎగెనెస్ట్ గా ఎలిమినేటర్ మ్యాచ్ లో 22 బాల్స్ లోనే 47 రన్స్ అయితే చేశాడు. అలాగే పంజాబ్ కి ఎగెనెస్ట్ గా జరిగిన క్వాలిఫైడ్ 2 మ్యాచ్ లో 24 బాల్స్ లో 38 పరుగులు అయితే చేశాడు. ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడగలిగే బేస్టో కోసం రాబోయే సీజన్ లో ఆక్షన్ టేబుల్ మీద బిడ్డింగ్ వార్స్ అయితే జరగొచ్చు. లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో అటు కెప్టెన్ గా ప్లేయర్ గా డిజాస్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాక రిషబ్ పంత్ ని ఎల్ఎస్జి టీం రిలీజ్ చేయొచ్చు అనే న్యూసెస్ అయితే వచ్చాయి. కానీ ఆ తరువాత ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో రిషబ్ పంత్ అద్భుతంగా రాణించడం, దాని తరువాత రిషబ్ పంత్ ను బయటికి వదులుతారన్న న్యూసెస్ అన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడిపోవడం అయితే జరిగింది. స్వయంగా ఆర్ఆర్ టీం మేనేజ్మెంట్ కి సంజు శాంసన్ తన్ని బయటికి రిలీజ్ చేయాలని కోరడంతో తన కోసం సిఎస్కే, కేకేఆర్ లాంటి టీమ్స్ అయితే ట్రేడింగ్ లో డెస్పరేట్ గా ట్రై చేయడం, అది కుదరకపోవడం, సంజుని ఆర్ఆర్ టీంతో కొనసాగడానికి ఆ టీం మేనేజ్మెంట్ చేసిన ప్రయత్నాలు కాస్త ప్రెజెంట్ సఫలమైనట్లుగా అయితే కనిపిస్తున్నాయి. దీంతో సంజు శాంసన్ కూడా ఆక్షన్లోకి వచ్చే అవకాశాలు కూడా చాలా తగ్గిపోయాయి. మరి ఇది ఫ్రెండ్స్ టాప్ 15 వికెట్ కీపర్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.